అధికార పార్టీలో 5 ఏళ్ల పాటు అన్ని అనుభవించి ఆర్థికంగా బలపడి చివరి నిమిషంలో ఎన్నికల సమయంలో తమ పార్టీని వదిలి తెలుగుదేశంలో చేరిన వారి వల్ల ఎలాంటి నష్టం లేదని, పైగా తమకు దరిద్రం వదిలి వెళ్ళిపోయినట్లుగా భావిస్తున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. శుక్రవారం రాత్రి బోగోలు మండలం నుంచి ఒక గ్రామమే తరలి వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరిన సందర్భంగా ఆ మండలంలోని ఎస్జీవి కండ్రిగ సర్పంచ్ ఉప్పాల మాచర్ల మాట్లాడుతూ, ఇటీవల జక్కేపల్లిగూడూరుకు చెందిన ఒక ఎంపీటీసీ వెళ్ళిపోతే వైఎస్ఆర్సీపీకి తీర నష్టం ఏమీ లేదన్నారు. కావలి నియోజకవర్గ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మంచి మనసుతో తమలాంటి ఎంతోమంది నాయకులను ఆదరించి అధికారాన్ని, పదవులను కట్టబెట్టారన్నారు. అయితే చివరి నిమిషంలో తల్లి లాంటి పార్టీని వదిలి ఇతర ప్రయోజనాల కోసం వేరే పార్టీలో చేరిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. నమస్కారాలు. ఈరోజు జక్కేపల్లిగూడూరు పరిధిలో సాధనాల మాధవని ఒక ఎంపీటీసీ టీడీపీలోకి పోవటము జరిగిందని ఇప్పుడే చూస్తున్నాము. ఆయన ఎలాంటి వ్యక్తో అందరికీ తెలుసు. ఈ యొక్క ఆయన ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా మా పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన గౌరవంగా ఒక సర్పంచ్గా గెలిపించాము. 3 పంచాయతీల మీద ఒక ఎంపీటీగా గెలిపించాము. ఆ గౌరవాన్ని అతను నిలబెట్టుకోక అతను గత 5 సంవత్సరాల్లో ఏమేం చేశాడు, ఏమేం ఫ్రాడ్ జరిగింది అంతా మీడియాకు అందరికీ తెలుసు. ఎమ్మెల్యే గారు గత 4 సంవత్సరాల క్రితమే 3 సంవత్సరాల క్రితం బయటికి పంపించేయండి, ఇలాంటి ఫ్రాడ్ చేసే వ్యక్తులు మన దగ్గర ఉండకూడదని పత్రికాముఖం కూడా చెప్పారు. అయినా కానీ మేము ఇప్పుడు దాకా కూడా సమర్థించుకుంటూ సరే ఒక వ్యక్తిని పోగొట్టుకోకూడదు, ఓ సామాజిక వర్గాన్ని ఇప్పుడు దాకా కాపాడుకుంటూ వచ్చాం. ఆ గౌరవాన్ని కూడా అతను నిలబెట్టుకోకుండా వెళ్ళాడు. కాబట్టి అతను పోయినంత మాత్రాన 50 కుటుంబాలు అని చెప్తున్నారు. 50 కుటుంబాలు కాదు, 5 కుటుంబాలు కాదు, ఒక్క వ్యక్తి కూడా అతను 2% పోడు. గత ఎన్నికల్లో కూడా మేము ఇచ్చిన గౌరవాన్ని అతను నిలబెట్టుకోపోయాడు. ఫ్యాన్ గుర్తుకి ఏ రోజు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య కానీ, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ అన్న కానీ, వదిన కానీ ఎవరు కూడా ఇప్పుడు కూడా మాకు ఓటేసిన దాఖలాలు లేవు. కాకపోతే ఒక వ్యక్తిగా మేము గుర్తించాము, ఒక ఫ్రెండ్లీగా చేసాము. లేకపోతే ఆయనకి ఎక్కడో ఉండయని, ఓట్లు ఉండయని మేము ఎంపీటీసీగా చేయాల. ఆ రోజు ఉన్న పరిణామాలను బట్టి ఆ వ్యక్తిని గుర్తించి మా ఎమ్మెల్యే గారు గౌరవంగా ఎంపీటీసీగా ఇస్తే ఎంపీటీసీగా గెలిచిన వ్యక్తి ఈ రోజు పోయినప్పుడు 50 కుటుంబాలు ఆయన పోతే పోయాడు. మేము బాధపడం. 50 కుటుంబాలంటే ఆ ఊరంతా కూడా 50 కుటుంబాలు లేవు. ఆ ఊరంతా కూడా 50 కుటుంబాలు లేవు. ఆ సామాజిక వర్గం 50 కుటుంబాలు లేవు. ఆ 50 కుటుంబాలందరూ బాధపడుతున్నాం. పత్రికా ముఖాన్ని తెలియజేస్తున్నాము. ఒక్కొక్క రోజు చెప్తున్నాం. తెలుసో తెలియక ఒక్కొక్క ఊరు ఖాళీ అవుతుందని చెప్తారు. ఎక్కడ ఖాళీ అవుతుంది? అల్లుమడికి నుంచి పోయారు, 4 కండవలు వేశారు, ఊరు ఖాళీ తెల్లారిపోయి అందరూ అయ్యా మా తెలుసో తెలియక చేసామని అన్నారు. మా ఒక్క గ్రామాల నుంచి 4 తీసుకొచ్చారు కండవలు. తెల్లారాలకి అయ్యా కావాలి దాకా పోయి కార్లు ఎక్కించుకొని కండవలు వేశారు. తెల్లారు వచ్చి పత్రికా ముఖం వాళ్లే చెప్పారు. సాధనాల మాధవ్ కూడా ఇదే హెచ్చరిక చేస్తున్నాం. నీకు ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు మమ్మల్ని అందరూ నమ్మించావు. ఎమ్మెల్యే గారు గత 4 సంవత్సరాల క్రితం నేను బయటకు నెట్టేయమన్నారు. అయినా ఒక వ్యక్తిని బయటకు నెట్టకూడదు. నువ్వు చేసే అవినీతి అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అలాంటి తప్పు చేయడం చాలా దుర్మార్గమైన విషయం. రేపు ఏబీ కండ్రిగ పంచాయతీలో కూడా నీతో ఎవరు వచ్చేదానికి లేరు. ఇందాక నీకు ఫోన్ చేసి అప్పుడే చెప్పారు. ఛాలెంజ్ చేసినారు మా వాళ్ళందరూ కూడా. దాని పత్రికాముఖంగా నువ్వు సేకరించి రేపు ఆ పంచాయతీలు ఏం చూస్తావో మేము ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం మాధవ. ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకూడదని టీడీపీ నాయకులు కూడా చెప్తున్నాను. మీరు వ్యక్తిగతంగా ఎవరైనా ఒకరిని తీసుకెళ్ళిన పేర్లు వేయండి, మేము సంతోషపడతాం. ఫలానా వ్యక్తి పోయాడు, ఆ వ్యక్తి వల్ల మేము సంతోషం. ఆ ఊరే ఖాళీ, 50 కుటుంబాలు వస్తున్నారు. ఎవరు మాధవ నీతో వచ్చేది? తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు? నీతో ఒక్క కుటుంబం గతంలో ఎప్పుడన్నా నీ ఫ్యామిలీ పరంగా నీ భార్య మాకు ఓటేసిందా? నీ అన్న వేసాడా? నీ తల్లిదండ్రులను మాకు ఎప్పుడన్నా ఓటేపించుంటావా? నీ స్వార్థానికి మమ్మల్ని ఆడుకున్నావు. ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా నమ్మించావు. నువ్వు వెళ్ళిపోవడం దుర్మార్గమైనటువంటిది. జీవితంలో ఇలాంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదని నేను హెచ్చరిస్తున్నాం.